హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 13 వీడియో. మన యూట్యూబ్లో ఏదైతే అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనబుల్ అయిందో, సో దానికి సంబంధించిన డే 13 వీడియో. ఆల్రెడీ డే 1 నుంచి డే 12 వరకు ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది క్లారిటీ చూపిస్తాను. ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంత సేల్స్ అయినాయి, అంతేకాకుండా ఎంత రెవెన్యూ వచ్చిందని క్లారిటీ చూపిస్తాను, ఓకేనా. సో ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, అండ్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా చూడాలి అని చెప్పేసి అనుకుంటే ఇవి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ గైస్ మన ఛానల్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టిన, ఇక్కడ మీకు క్లారిటీ అయితే చూసుకోవచ్చు. సో సింపుల్గా ఏంటంటే సారీ గైస్, ఇక్కడ మన లోగో అయితే ఉంది కదా, లోగో మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం, ఓకేనా. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మన ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో, అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,432 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మీకు పేమెంట్ కదా, సో దానికోసం సింపుల్గా ఇక్కడ అనలిటిక్స్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక మీరు సింపుల్గా ఏంటంటే ఇక్కడ రెవెన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూసుకోవచ్చు వాచ్ పేజ్ యాడ్, షార్ట్ ఫిట్స్ యాడ్, మెంబర్షిప్, సూపర్ చాట్, అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు కావాల్సింది అఫిలియేట్ ప్రోగ్రామ్, అంత పేమెంట్ అంతా దీంట్లో ఉంటుంది. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో దానికోసం సింపుల్గా ఏంటంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం, ఓకేనా. సో క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. టోటల్గా మన ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి 307 క్లిక్స్. ఒక్క నిమిషం, ఇది యాక్చువల్గా 28 డేస్ సెలెక్ట్ చేసిన, సో వచ్చేసి మీకు 90 డేస్ సెలెక్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి 1000 క్లిక్స్ అయితే రావడమే జరిగింది. సో క్లిక్స్ అయితే 1000 అయితే క్రాస్ అయ్యడం చాలా హ్యాపీ. అండ్ ఆర్డర్స్ వచ్చేసి 142 ఆర్డర్స్ అయితే మనం కంప్లీట్ చేయడమే జరిగింది. అండ్ ఇది కూడా 1000 రావాలి. సో అప్పుడే మనకు కావాల్సిన పేమెంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో చూద్దాం ఎప్పుడు కంప్లీట్ చేస్తామని చెప్పేసి. అండ్ ఇక్కడ మన సేల్స్ వచ్చేసి ప్రొడక్ట్స్ ఒక సేల్స్. సో ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ వాల్యూ 500, ఇంకొక ప్రొడక్ట్ వాల్యూ 1000 రూపీస్ అనుకోండి. రెండింటి యొక్క వర్త్ ఎంత, 1500 కదా. సో ఆ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. సో ఓవరాల్గా $3,758 వర్త్ గల ప్రొడక్ట్స్ మనం సేల్ చేసినాం. ఇది డాలర్స్, క్లారిటీగా చూసుకోవచ్చు, ఇండియన్ కరెన్సీ కాదు ఇది. మీ క్లారిటీ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఫోన్ చేయకండి, సో కొంచెం అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఓవరాల్గా సేల్ చేస్తే మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే ఇంత $83.40 అనేది మనం ఏంటంటే కమిషన్ రూపంలో జనరేట్ చేయడం అయితే జరిగిందనమాట, ఓకేనా. ఒకసారి దీన్ని మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాము. సింపుల్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసి సింపుల్గా USD to INR సెలెక్ట్ చేసుకొని 83. సో డాలర్ రేట్ కూడా ఆల్మోస్ట్ చాలా పెరిగిపోయింది, 90.31 అంట. సో లిటరల్లీ ఇక్కడ మనం బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి ఒక్క నిమిషం, ఇక్కడంతా 83.40 చూసుకోవచ్చు. ఓవరాల్గా మనం ఏం చేసిన అమౌంట్ వచ్చేసి 7,500 రూపీస్ అనేది మన కమిషన్ రూపంలో జనరేట్ చేయడం జరిగింది, ఓకేనా. ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ, కానీ నేను వీడియో చేస్తే వచ్చిన రెవెన్యూ కాదు. వీడియోస్లో నేను ప్రొడక్ట్స్ యాడ్ చేయడం వల్ల నాకు వచ్చిన రెవెన్యూ. జస్ట్ ప్రొడక్ట్స్ యాడ్ చేసి వదిలేసిన, సో వ్యూవర్ చూశారు, నచ్చింది కాబట్టి పర్చేజ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన అమౌంట్, ఓకేనా. సో వీడియో నుంచి వచ్చే రెవెన్యూ అంతా వేరే ఉంటుంది, అది వచ్చి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను, ఓకేనా. సో ఇది ఓవరాల్గా. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ 1K వచ్చినట్టు ఇక్కడ 1K రావాలి, అండ్ ఇక్కడ కూడా 1K రావాలి. అంటే ఇక్కడ 1K వస్తే $1K అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 90 రూపీస్ ఉంది కదా, అంటే 90,000 మనం సంపాదించినట్టు, అర్థమైందా. సో చూద్దాం. సో డెఫినెట్గా వెరీ సూన్ ఇక్కడ 1K ట్రై చేస్తా, ఆ తర్వాత ఇక్కడ 1K ట్రై చేస్తా, ఓకేనా. సో ఈ విధంగా మీరు కూడా ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే సో మీరు కింద కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఏ విధంగా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి నేనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను.